అందరికీ నమస్కారం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వము రైతుల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. రైతు వ్యతిరేక ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకుంటుంది. ఎందుకంటే రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన పంట బీమా ఇన్సూరెన్స్‌ని మేము కట్టలేము, రైతులే కట్టుకోవాలి అని చెప్పి నిండు సభలో మంత్రి అచ్చెన్నాయుడు గారు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు తేల్చి చెప్పేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఇన్సూరెన్స్ పంటల బీమాను ప్రభుత్వమే కట్టి రైతులకి బీమా చెల్లించింది. సో, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే రైతుల ఇబ్బందులు తెలుసుకున్నారు. పాదయాత్ర ద్వారా ఇబ్బందులు తెలుసుకొని రైతులు ఈ కార్యాలయాల చుట్టూ తిరిగి అధికారులు ద్వారా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఇవన్నీ విషయాలు తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆర్బీకే సెంటర్లని చెప్పి ప్రతి గ్రామంలో ఆర్బీకే సెంటర్లను పెట్టి అక్కడ అగ్రికల్చర్‌కు సంబంధించిన అధికారులను పెట్టి సచివాలయ సిబ్బందులను కూడా అనుసంధానం చేస్తూ, వీఆర్ఓలను కూడా అనుసంధానం చేస్తూ అప్పట్లో ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఎకరాకి ఈ క్రాప్ ఫస్ట్ చేసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్రాపు ఎన్రోల్ చేపియడం అంటే వీఆర్ఓ కానీ, అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ, తర్వాత సచివాలయ సిబ్బంది రైతు యొక్క పొలంలోకెళ్ళి రైతు ఏ పంట పెడుతున్నారని ఫోటో తీసి దాన్ని అప్లోడ్ చేసి మొత్తం ఈ క్రాప్‌ను ఆ పంట ఆ గ్రామంలో, ఆ పొలంలో ఏమేమి పంటలు పండుతున్నాయి అన్ని ఆ విషయాలన్నీ ఈ క్రాప్ ద్వారా అప్లోడ్ చేసేవాళ్ళు. రైతుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, అసలు రైతుకు సంబంధం లేకుండా ఇన్సూరెన్స్ అనేది ఇట్లాంటి ఒకటి జరుగుతుందనేది కూడా రైతులకి ఇబ్బంది లేకుండా గతంలో ఎంత ఇబ్బంది పడ్డారు, ఎన్ని కార్యాలయాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆర్బీకే సెంటర్‌లో వచ్చాక ఈ విధంగా ఈ క్రాప్‌ని ఎన్రోల్ చేశారు. తర్వాత ఏమైనా డ్యామేజ్ అయితే మొత్తము ఈ క్రాప్‌లో ఉన్న పంటను బట్టి వాళ్ళకు అంచనా వేసి తర్వాత నేరుగా మళ్ళా ఎటువంటి మధ్యదారులు లేకుండా రైతుల అకౌంట్‌లోనే డబ్బులేశారు ఆ 5 ఏళ్ళు. ఇప్పుడు ఇన్సూరెన్సు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న టైంలో జగన్ గారి ప్రభుత్వమే మొత్తం ఇన్సూరెన్స్ కట్టడము, నష్టపోతే బ్యాంకులో వేయడము ఇవన్నీ జరిగేది. ఇప్పుడు అట్లాంటివి ఏమీ లేదు. రైతులు ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే చాలామందికి ఇన్సూరెన్స్ మేము కట్టుకోవాలనే విషయం కూడా తెలియదు. కొంతమంది వార్తలు చూసే వాళ్ళకు, కొంతమంది చదువుకున్న వాళ్ళు ఏదో చేసుకున్నారు కానీ మామూలుగా చదువులేని రైతులు అంటే చాలామంది మనకు తెలుసు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 70% వ్యవసాయం మీదే ఆధారపడి ఉంటుంది. అందరూ రైతులు నిరక్షరాస్యులే. వాళ్ళకు చాలా అవేర్‌నెస్ లేదు. ఏ విధంగా ఇన్సూరెన్స్ కట్టాలి, ఏంటి అనేది. ఇప్పుడు ముందు మాదిరిగా ఆర్బీకే సెంటర్ లేవు. అధికారులు వాళ్ళ దగ్గర పోయి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఈ విధంగా అప్లోడ్ ఈ క్రాప్ చేసి అంత ముందు మాదిరిగా లేవు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నట్లు ఇప్పుడు లేదు. సో, దాని ద్వారా ఇప్పుడు ఒక డేటా చూస్తే చాలా బాధ వస్తుంది. అసలు ప్రతి ఒక్కరికి కన్నీళ్ళొస్తాయి. రైతులు ఇంత ఘోరంగానా? ఇది రైతు ప్రభుత్వమా? రైతుకు మంచి చేసేది కొద్దిగన్నా ఈ కొంచెం డేటా చూస్తే మీకే అర్థమవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్ హయాంలో గత ఏడాది రబీలో 37.8 లక్షల ఎకరాలు ఇదే రబీలో గత ఏడాది జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆర్బీకే సెంటర్లు ఇవన్నీ ఉన్నప్పుడు రబీలో 37.8 లక్షల ఎకరాలకు బీమా జరిగింది. ఎంతమందికి లబ్ధి జరిగింది? 43.82 లక్షల రైతులకు కవరేజ్. 37 లక్షల ఎకరాలకైతే 43 అంటే ఈవెన్ చిన్నది అర్ధ ఎకరా వాళ్ళకు కూడా లబ్ధి చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు అంత కీన్‌గా రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఎక్కడ 37 లక్షలు ఎకరాలకు ఇది బీమా ఇన్సూరెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిస్తే లబ్ధి చేసింది ఎంతమందికి? 43 లక్షల మందికి. అదే ఇప్పుడు ఈ చంద్రబాబు గారి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వంలో ఈ ఏడాది ఇప్పుడు ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టట్లేదు. రైతులే కట్టుకోమని అచ్చెన్నాయుడు గారు అసెంబ్లీలో చెప్పారు. ఇప్పుడు రైతులకు చాలామందికి అవేర్‌నెస్ లేదు. వాళ్ళకు ఏ విధంగా కట్టాలనేది తెలియదు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకుంటా వెళ్ళిపోయారు కానీ రైతులకు ఎటువంటి సంబంధం లేకుండా ఆయనే కట్టడము, పంట నష్టమైతే ఇవ్వడం అనేది మొత్తం జరిగిపోయింది. ఓన్లీ రైతులు పంటలు పండియడం వరకే ఉన్నారు. రిమైనింగ్ ప్రాసెస్ అంతా అధికారుల చేత చేపించేవాళ్ళు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఇన్సూరెన్సు ప్రభుత్వం కట్టట్లేదు కాబట్టి చాలామంది రైతులకు తెలియదు ఈ విషయం. సో, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో 8.4 లక్షల ఎకరాలకు మాత్రమే బీమా చేశారు. గతంలో 37.8 లక్షల ఎకరాలకు బీమా జరిగితే ఇప్పుడు 8.44 అంటే 30 లక్షల ఎకరాలకు అసలు బీమానే జరగట్లేదు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాలేదు. పంటకు అసలు బీమా జరగలేదు. తర్వాత
కేవలం ఇప్పుడు లబ్ధి ఎంతమందికి జరుగుతుందంటే కేవలం 5.94 లక్షల మందికి రైతులకు మాత్రమే. ఎవరైతే ఈ విషయం తెలుసుకొని ఇన్సూరెన్స్ కట్టుకున్న వీళ్ళకే 8 లక్షలు ఎకరాలకు ఇన్సూరెన్స్ జరిగితే ఎంతమందికి లబ్ధి జరుగుతుంది? 5.94 లక్షలు. అంటే 8 లక్షలు ఎక్కడ 5.9 అంటే పెత్తందారుల భూమి అంటే చదువుకున్న వాళ్ళు మాత్రమే 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నోళ్ళు మాత్రమే ఈ విషయం తెలిసి ఇన్సూరెన్స్ కట్టుకోవడం వల్ల 8 లక్షల ఎకరాలకు జరిగితే 5 లక్షల మంది రైతులు మాత్రమే ఈ బీమాకు కవరేజ్ అవుతుంది. తర్వాత ఇంకోటి చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్ల టైంలో 54.55 లక్షల మందికి బీమా అందించినారు, బీమా సొమ్ము అందించారు. 5 ఏళ్లలో మొత్తం 7,802 కోట్లు రైతులకు అందించిన నేరుగా వాళ్ళ అకౌంట్లో, రైతుల అకౌంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. అసలు ఇప్పుడు ఏం జరుగుతుందనేది రైతుల్లో ఆందోళన జరుగుతుంది. అసలు వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇన్సూరెన్స్ ఏంది, మేం కట్టడం ఏంది, ప్రభుత్వం కట్టుకోవాలి, ప్రభుత్వం చూస్తుంది కదా, గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు అదే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అవేర్నెస్ లేదు, వాళ్ళకు చదువుకున్న వాళ్ళు కదా. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. అసలు రైతులకు అది మంచి అనేది అసలు చేయట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు చెప్పింది ఏంది, రైతులకు అన్నదాత సుఖీభావ ద్వారా ఆర్థిక సాయం అందిస్తాం 20,000 అన్నారు. ఆ 20,000 ఇవ్వట్లేదు, ఇన్సూరెన్స్ కూడా ఇవ్వట్లేదు. అసలు ఇంత ఘోరంగా ఎట్లా రైతులను విస్మరిస్తున్నారనేది చాలా ఘోరమైన విషయం అండి. ఇలా ప్రభుత్వము, ఏ ప్రభుత్వమైనా, ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వమైనా రైతులను విస్మరించడం అనేది ఏ ప్రభుత్వానికి మంచిది కాదండి.